ఇంకొకటి మన హిందువుల్లో ఉన్నటువంటి ఒక బలహీనత ఏమంటే మన ఆధ్యాత్మికత పట్ల విపరీతంగా త్వరగా ఆకర్షితులమవుతాం. ఒక సాధువు వెంట, సన్యాసి వెంట, ఒక చెట్టు వెంట, పుట్ట వెంట, ఆ, ఒక జంతువులను కూడా మనము భగవంతుడుగా ఆరాధిస్తాం. అంత మనకు ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు. కాబట్టే మనము మన ఆ నాగుపామును కూడా నాగదేవత అనే నమ్ముతాం. గోవును గోమాత అంటాం. ఇది మనము మన విశాల తత్వం అనుకోవచ్చు, లేకుంటే మనకు పిచ్చితనం అనుకోవచ్చు, లేకుంటే మన యొక్క ఆ, భగవంతుని పట్ల మనకు ఉండేటువంటి ఒక ఆతృత. నేనైతే అనుకుంటున్నా అండి, నాకు వచ్చిన భాషలో నాకు చెప్పాలని చెప్పాలనిపించింది, చెప్పగలిగేటువంటి ఒక వైఖరిలో చెబుతున్నాను. సరే, ఇప్పుడు మనం ఎంతోమంది అవధూతలను మనము స్వాములను, అవధూతలను మనము అనుసరిస్తున్నాం. వాళ్ళ మార్గంలో వెళ్తున్నాం. వాళ్ళంటే ఒక పిచ్చి ప్రేమ, నమ్మకం. పుట్టపర్తి సాయిబాబా, జిల్లెళ్ళమూడి అమ్మ, ఇంకా ఎందరో మన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కూడా అవధూతే కదా. ఆయనకు సమాధి కట్టి దాన్ని వాళ్ళు బృందావనం అని పిలుచుకుంటారు. బృందావనం అని పెట్టి అదే రాఘవేంద్ర స్వామి ఇదిగా చేసి విగ్రహంగా వాళ్ళు ఆరాధించుకుంటారు. ఇట్లా మన హిందూ మతంలో అది ఒక చాలా విశాల తత్వం ఉందన్నమాట. కాబట్టి మన విశాలమైనటువంటి మన దృక్పథం ఎంతవరకు పోయిందంటే మనము పరమతం వాళ్ళను కూడా మనము ఆక్షేపించాం. పరమతం వాళ్ళని కూడా మనము వదిలే, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు విశ్వసించుకుంటారు, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటారు. వాళ్ళు మన బంధువులే, మన అన్నలు, మన తమ్ములు, మన అన్నలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు. ఇది మన హిందువుల యొక్క విశాల దృక్పథం. దీంతో కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అట్లా ఉండరు. వాళ్ళు వాళ్ళ మతం కోసం వాళ్ళు ప్రాణాలు ఇస్తారు. వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయాలని చూస్తారు. వాళ్ళ మతానికి ఎవరన్నా ఎదురు నిలబడితే ప్రాణం తీసేదానికి కూడా వాళ్ళు వెనకాడనమాట. అది వాళ్ళ వైఖరి. మన దాంట్లో అట్లా లేదు. మన ఏది కొత్తదనం వచ్చినా మనం ఆహ్వానిస్తాం, దాన్ని ప్రేమిస్తాం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు సాయిబాబా అనే వ్యక్తిని చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి ఆరాధిస్తున్నారు. నేను కూడా సాయిబాబా భక్తురాలుగా ఉంటుంది. సాయిబాబా సచ్చరిత్రను ఎకిరాల భరద్వాజ గారు రాసింది. రోజుకు 300 పేజీల బుక్ అది. రోజుకు ఒక్కసారి పొద్దునుంచి సాయంత్రం దాకా ఒక్కసారి ఏం తినకుండా 300 పేజీల బుక్కుని రోజుకు ఒక్కసారి చదివేదాన్ని. అదొక పిచ్చి ఆనందం. అట్లా చదివేదాన్ని. అట్లా మనం మన సాయిబాబాని చాలామంది చాలా ప్రాణాధికంగా ప్రేమించి పూజించేవాళ్ళు అనమాట. ఇంకా అనేకంగా ఆయన విగ్రహాలు, ఆయన ఆలయాలు వెలిసినాయి. అవి మన హిందూ పరిధిలోకి రావు. గవర్నమెంట్ ఆలయాలను తీసుకోలేదు. ఇది ఎక్కడైతే మనకు ఏ గుళ్ళలో కానీ చూడండి, మన వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ, మన దుర్గమ్మ గుళ్ళో కానీ, శ్రీశైలంలో కానీ, ఎక్కడైనా సరే నలుగురు చేరినారంటే ఎంతమంది భక్తులు ఉంటారో అంతమంది స్వార్థపరులు కూడా చేరుతారు అక్కడ. ఎంతమంది కానుకలు సమర్పిస్తారో అన్ని పక్కదారులలో పోతూ ఉంటాయి. అన్యాయం, అక్రమాలు అనేవి ఎక్కడన్నా జరుగుతాయి. అట్లనే ఈ షిరిడీ సంస్థాన్ వాళ్ళు ఆయన జన్మతః ముస్లిం అని వాళ్ళు అది ఎవరు దేవుడిని దగ్గరగా చూస్తారో వాళ్ళకి దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉంటుందండి. ఈ స్వార్థమైనటువంటి ఆలోచనలు ఇవే వస్తూ ఉంటాయి. ఆ కానుకలన్నింటినీ ముస్లింలకు తరలిస్తున్నారని వీళ్ళు ఇప్పుడు మన హిందూ దేవతలను ఆయన ఒక మార్గదర్శకుడు, ఒక సాధువు, సన్యాసి. ఆయన చెప్పింది మంచిదే, కానీ ఆయన పాదాల దగ్గర మన అమ్మవారిని, శివలింగాలను, మన దేవీ దేవతలను పెడుతున్నారు. ఈ యొక్క ఉన్మాదాన్ని ఇంతటితో ఆపకపోతే ఇది మన హిందూ మతాన్నే ఏమంటారు మింగేస్తుంది అని తొందరపడి వీళ్ళు ఆయన ఒక ముస్లిము, ఆయనను ఆరాధించొద్దండి, మన హిందూ మతాన్ని అవమానించేంత పిచ్చితనాన్ని పెట్టుకోవద్దండి అని వీళ్ళు ఉద్యమాన్ని మొదలుపెట్టినారు. ఇంతవరకు ఆయనను దైవంగా మన ప్రాణాధికంగా ప్రేమించిన వాళ్ళే ఇప్పుడు ఆయన విగ్రహాలను తొలగిస్తున్నారంట.
మన హిందువుల్లో ఏది చేసినా అతండి, ఏది చేసినా అతి. పెట్టుకుంటే నెత్తిన పెట్టుకుంటారు, లేకుంటే తీసి కాళ్ళ కింద వేసి తొక్కుతారు. ఏ మతంలో ఇట్లా ఉండదండి. వాళ్ళు క్రిస్టియన్లు అంటే క్రిస్టియన్, యేసు అంతే. ముస్లిమ్స్ అంటే ముస్లిం, మా అల్లా. మన హిందువులకే ఏమో ఇది. ఇప్పుడు ఆయన పూజించొద్దు, ఆయన పూజించే ఇష్టం పోని. ఆయన ముస్లిము, ఆయన మన మతస్థుడు కాదు, ముస్లిము. ఆయన పోని, ఆయన చెప్పినవన్నీ మంచివి కాదు. అలాంటప్పుడు ఆయన అట్లా వదిలేయండి, పూజించడం మానేయండి, ఆలయాలకు పోవద్దండి. ఆ విగ్రహాలను తీసి బయటపడేసి ఇవన్నీ ఇంకా ఎన్నెన్ని అవమానాలు చేస్తారో ఏమో. ఏమోనండి. మన హిందువులు ఒక రకమైన పిచ్చోళ్ళు. ఆ? వాళ్ళు ఏం చేస్తారో ఏమో. ఇప్పుడు సాయిబాబా మీద పడినారు. సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా ముస్లిము. సరే ఒప్పుకుంటాం. సాయిబాబాను అవమానించొద్దండి. ఆయన పూజించడం ఆపేయండి. మన రాముడు కృష్ణుడు వాళ్ళనే పూజించుకుందాం. ఆయనను విగ్రహాలను తీసి రోడ్డు మీద పడేసి విగ్రహాలను కాళ్ళతో కొట్టి ఇంత మటుకు చేయొద్దండి. ఇంత అజ్ఞానం అనేది వద్దు. హిందువులంటే నవ్వుకుంటారు అందరూ. ఓకేనా?